చిన్ననాటి నుండే వారి ఇరువురిని దేవుడు దీవించి వృద్ధి చేసి ఆశీర్వదించినట్లుగా. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నా దేవా. మంచి దేవుడవు, చాలిన దేవుడవయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులైన అనుగ్రహించు స్వాస్థ్యం. అవునా తండ్రి, నీ ద్వారా దీవించబడి నైనా బిడ్డలను నీ వలన సంపాదించుకున్నారు ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ చిన్న బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం, ప్రతిష్ఠిస్తూ ఉన్నాం నీ చేతులలో ప్రభు. ఈ బిడ్డను అయా నిశ్చయముగా క్షేమము, ఆరోగ్యము, ఆయుష్ దీవించబడునుగాక నా దేవానికి స్తోత్ర. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే తన వెంట వచ్చునుగాక. ఆశీర్వదించండి. భౌతిక సంబంధమైన భోజనం మేము పెడుతున్నాం, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రవ్వా ఒక మంచి నామకరణం దయచేయండి తండ్రి. నామకరణానికి తగిన రీతిలో తన భవిష్యత్ ఆశీర్వాదకరముగా నిలుచునుగాక నా దేవానికి మేలు చేసి మీరు మహిమ పొందండి తండ్రి. రాజేష్ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నాడు. అలాగనే నీ రాకడ వరకు కొనసాగుటకు మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ పాప పేరు జాక్లిన్ ఆలివ్. చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ అదొక మంచి అద్భుతమైన పేరు. లాస్ట్లో నేను మాట్లాడినవండి కొంచెం. మన వాళ్ళు మన రాజేష్ అన్న అయితేనేమి, దేవరాజు అయితేనేమి, కొంతమంది తమ్ముళ్ళు అయితేనేమి తప్పకుండా వారి పేర్లు, వాళ్ళ పిల్లల పేర్ల వెనక ఒలీవా అనే పేరు తప్పకుండా రావాలి అనేటువంటిది వాళ్ళ ప్రతిష్టత, వాళ్ళ సమర్పణ. అందుకని కొంతమంది అడిగి మరీ అన్నా మా పాపకు ఆ పేరే పెట్టన్నా, మా పాపకు ఆ పేరే పెట్టన్నా అని చెప్పేసి పెట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆలివ్ అంటే ఒలీవా అని, అంటే చావు లేనిది, ఒక ప్రత్యేకమైన చెట్టు. అది యెరూషలేములో మాత్రమే అది పండేటువంటిది. ఒక ప్రత్యేకమైన చోటు ఉండేది, అందరితో కలిసి కాదు, ఒక ప్రత్యేకమైన చోటు ఉండేదని అర్థం. కాబట్టి దేవుడు ఆ పాపను అలాగూ దీవించునుగాక. నీకే 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 చప్పట్లు కొట్టండి. తిను ఆమేన్.